తప్పుడు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. సీబీఐ రిపోర్టు ఇచ్చినప్పటికీ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నెల్లూరు నగరంలోని 5వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆయన వెంట ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డితో పాటు వివిధ విభాగాలకు చెందిన వైసీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిర్యాదు అనంతరం గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న వారిని గుర్తించి విచారించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. ఫ్లెక్సీల ఏర్పాటుతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు నిరాధార ఆరోపణలు చేయడం దుర్మార్గమని ఆయన తప్పుబట్టారు. ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో, దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎంతమంది మనోభావాలను ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల వల్ల గాయపడ్డాయి. కాబట్టి మీరు తప్పు చేసినటువంటి వాళ్ళు మొగుండి కొట్టి మగసాలకు ఎక్కినట్టుగా ఈరోజు మరలా మీరు దాడిని కొనసాగిస్తా, దానికి సంబంధించినటువంటి వాల్ పోస్టర్లు వేస్తా, దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కడతా, ఇంకా మీ దాడి కొనసాగిస్తా, అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నం చేస్తా. అందులో భాగంగా ఈరోజు మా వాళ్ళు వెళ్ళి, అయ్యా మీరు ఏ విధంగా ఫ్లెక్సీలు కడతారు ఇంత నిరాధారంగా, మీకు ఏమి హక్కు ఉంటే, ఏమి అధికారం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరుతో మీరు ఫ్లెక్సీలు కడతారు? కాబట్టి ఏమీ తప్పు చేయకపోయినా, వాళ్ళని ఎక్కడా ఛార్జ్షీట్లో వాళ్ళ మీద సంబంధించి వాళ్ళని దోషులుగా చూపకపోయినా, వాళ్ళ పాత్ర ఉందనేటువంటిది ఎక్కడా కూడా మెన్షన్ చేయకపోయినా, మీరు ఈరోజు వెళ్ళి మీకున్నటువంటి కక్ష సాధింపులు, మీ ఆలోచన విధానం వాళ్ళ ముగ్గురిని దోషులుగా చిత్రీకరించాలా? కాబట్టి సిబిఐ చిత్రీకరించలేదు, కాబట్టి మేమే చిత్రీకరిస్తామన్నట్టుగా ఊరు పేరు లేనటువంటి వాళ్ళతో మీరు ఫ్లెక్సీలు కడితే, ఆ ఫ్లెక్సీల వల్ల గందరగోళం జరిగితే దాన్ని తీసేస్తే పోలీసులు వెళ్ళి అడ్డుకుంటుంది. తీయకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతున్నాయని చెప్తారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే కాదు, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విధానాల మీద భక్తులు, సామాన్య మానవులు కూడా తిరగబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి సంబంధించి అడిగితే ఇళ్ల మీద దాడులు చేస్తారా, ఇళ్లు తగలబెడతారా, భౌతికంగా నిర్మూలిస్తారా, మా వాళ్ళ మీద హత్యాయత్నం చేస్తారా, అంటే మమ్మల్ని చంపేస్తారా, మమ్మల్ని అందరినీ భౌతికంగా నిర్మూలిస్తారా అంటే మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఆలోచన చేసేది నోరు ఎత్తినటువంటి వాడిని గొంతు నక్కడమే కాకుండా శాశ్వతంగా చంపేస్తే ఇంకా వాళ్ళు మమ్మల్ని మాట్లాడేటువంటి వాళ్ళు ఉండరు, ప్రశ్నించే వాళ్ళు ఉండరు అనేటువంటి ఆలోచనతో ఉన్నారా? ఇది ఎక్కడైనా జరిగిందా? ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఈ జంగల్ రాజు ఉన్నప్పుడు జరుగుతుంది తప్ప ఎప్పుడైనా గతంలో ఇటువంటి పరిస్థితులు మనం చూసామా, ఏర్పడ్డాయా? అందుకనే ఈరోజు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. వీటన్నిటికీ కారణం చంద్రబాబు, ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వ పెద్దలే దగ్గరుండి ప్రోత్సహించి మా వాళ్ళందరినీ లోపల పెట్టి గేట్లు వేసి మీరు బయటకు రావద్దు అని చెప్పి బయట వ్యక్తులు తీసుకొచ్చి పెట్రోల్ బాంబులతో నిన్న జోగి రమేష్ గారు ఇల్లు దాడి చేశారు. మొన్న 6 గంటల సేపు బీభత్సం చేస్తే అసలు ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనిచేస్తుందా? శాంతి భద్రతలు ఏ విధంగా అదుపు తప్పాయి? ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో ఏదన్నా ఇళ్ల మీదకు పోయి పెట్రోల్ బాంబులు వేసి ఇల్లు తగలబెట్టినటువంటిది, కుటుంబ సభ్యులు ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం, వాళ్ళ ముందే వాళ్ళని మేము చంపుతాము నిన్నని చెప్పడం, చెప్పులు మాట్లాడడం, మాట్లాడకూడనటువంటి పదజాలం, దూషించడం, ఇవన్నీ కూడా ఎప్పుడు చూడలేదు. కాబట్టి అటువంటి ఒక విష సంస్కృతిని ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చింది కదా అని చెప్పి వాటిలన్నింటిలో కూడా ఈరోజు ప్రవేశపెట్టింది. ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రానికి పరిచయం చేసింది. తప్పనిసరిగా దీనికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనేటువంటి విషయాన్ని గమనించుకుంటే మంచిది.